బై ఎలక్షన్లు వస్తాయని ఎగస్పాటోళ్ళు అసంట ఆశలేం పెట్టుకోకుండ్రి అస్సలే రావని షైపాటోళ్ళు అంటుండ్రు. మరిగా బై ఎలక్షన్లు వచ్చేది రాంది ముందు ముందు తెలుస్తుంది గాని మన లీడర్లు మాత్రం ఇప్పటి సందే కయ్యానికి కాలు దూతుండ్రు. అన్ని దిక్కులేమో గాని స్టేషన్ గన్పూర్లో మాత్రం ఒకళ్ళ మీద ఒకళ్ళు గజ్జగట్టినట్టే ఆడుతుండ్రు లీడర్ సాబులు. సై అంటే సై అంటున్నారు చూడుండ్రి. ఇక చూడర్రి ఎట్లున్నదో కథ. ఆ బై ఎలక్షన్ ఎప్పుడు వస్తుందో దానికి ముహూర్తం ఏంగా పెట్టలేదు కానీ స్టేషన్ కాన్పూర్లో మాత్రం రేపో మాపో ఎలక్షన్ ఉన్నది అన్నట్టే అవుతుంది కిరికిరి. ఓ దిక్కు ఎమ్మెల్యే కడియం సారు, ఇంకో దిక్కు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సారు అంటే చాలు కయ్యానికి కాలు దూతాండ్రు. గిట్లనే రాసలీలలో రాజయ్య అనుకుంటా పోయి దిష్టి బొమ్మ కాలబెట్టి అంత ఆగమాగం చేసిండ్రు కడియం సారు మనుషులు. మరి అంత పని చేసినాక ఎట్లుకుంటాడు చెప్పుండ్రి పెద్ద మనిషి. చూడుర్రి ఏమంటాడో. రాజన్న 41 సంవత్సరాల పిల్లలు డాక్టర్ ఆత్మీయతను పంచుతాను. చుట్టాలు బంధువులు ఆత్మీయత ఉంటుంది, అనురాగం ఉంటుంది, అందరూ అక్కడే చేర్చుకుంటాం. దాన్ని నువ్వు వేరే రకంగా మాట్లాడి నీవు సోషల్ మీడియాలో ఆగం చేస్తే ఎవరు కూడా ఈ ఏమంటారు ఏమిటికో భయపడేది ఉండదు కదా. టాటాకు సప్పులకు భయపడే ముచ్చట్లేదని చెప్పేసి తెలియజేసుకున్నాం. టాటాకు సప్పులకు అసలే బుగులు పట్టేది లేదు అన్నాడు రాజయ్య సారు. అంతేకాదు తప్పకుండా సచ్చుకుంటా కడియం శ్రీ రాజీనామా చేసి తీరుతాడు. ఒకవేళ లేకపోతే రాజ్యాంగ పరంగా సుప్రీంకోర్టు 6 సంవత్సరాలను ఆయన సభ్యత్వాన్ని రద్దు చేసే అవకాశం ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ నా నియోజకవర్గ ప్రజలే నా దేవుళ్ళు కాదన్నట్టు రాజీనామా చేస్తాడు, మళ్ళీ ఎలక్షన్లకు ఓవుడే అన్నట్టు మాట్లాడిండు. మరి ఇక ఏమవుతుందో ఏం కథనో కానీ ఇప్పుడే గీ తీరుగా దుబ్బెత్తి పోసుకుంటుండ్రు అంటే ఆయనతో బై ఎలక్షన్ వచ్చిందంటే మాత్రం ఇక ఇద్దరు లీడర్లను ఆగబట్టుడు ఎవరి వశం కాదు పోయినరే అనుకుంటారు ఇప్పుడు అందరూ.